నమస్తే, నా పేరు లక్ష్మి. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకు స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. చరిత్ర సృష్టించబోతున్నాం. ప్రశాంత్ కిషోర్ ఆలోచన లేనన్ని సీట్లు గెలుస్తాం. ఐపాక్ టీంతో జగన్. నూట 35 స్థానాల్లో కూటమి గెలుస్తోంది. ఈ ఎన్నికలు అహంకారానికి, ఆత్మగౌరవానికి మధ్య జరిగాయని సోమిరెడ్డి వ్యాఖ్య. రబీ ధాన్యం బకాయి సొమ్మును రైతులకు, కౌలు రైతులకు వెంటనే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి డిమాండ్. నూట 44 సెక్షన్ నేపథ్యంలో గుంటూరులో టీడీపీ కీలక నేతలను హౌస్ అరెస్ట్. డీటెయిల్స్ చూస్తే ఏపీలో వైసీపీ మరోసారి ప్రభంజనం సృష్టించబోతోందని సీఎం జగన్ అన్నారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి రాబోతోందని చెప్పారు. గత ఎన్నికల కంటే వైసీపీ అధిక సీట్లలో గెలవబోతోందని ధీమా వ్యక్తం చేశారు. మనం చరిత్ర సృష్టించబోతున్నామని చెప్పారు. విజయవాడ బెంజ్ సర్కిల్లో ఉన్న ఐపాక్ కార్యాలయానికి జగన్ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన ఎన్నికల ఫలితాలను అంచనా వేశారు. దాదాపు అరగంట సేపు ఐపాక్ ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో 151 అసెంబ్లీ సీట్లు, 22 ఎంపీ సీట్లను గెలిచామని, ఈసారి అంతకన్నా ఎక్కువ సీట్లు గెలుస్తామని జగన్ అన్నారు. ప్రశాంత్ కిషోర్ ఆలోచన లేనన్ని సీట్లు మనకు వస్తాయని చెప్పారు. జూన్ 4వ తేదీన వచ్చే ఫలితాల తర్వాత యావత్ దేశం మన వైపు చూస్తోందని అన్నారు. Probably down the line on June 4th, if on the day that results would be coming out, I promise that this results would ensure that the whole country would stand up and look towards Andhra Pradesh. In fact, when someone told me last time itself was 151, last time out of 175, 151 itself is a tall number. When someone told me 22 out of 25 itself is a tall number. This time, we're going to beat that record. We will surpass 151, we will surpass 200. Probably down the line on June 4th, if on the day that results would be coming out, I promise that this results would ensure that the whole country would stand up and look towards Andhra Pradesh. In fact, when someone told me last time itself was 151, last time out of 175, 151 itself is a tall number. When someone told me 22 out of 25 itself is a tall number. This time, we're going to beat that record. We will surpass 151, we will surpass 200. ఏపీలో కూటమి అధికారంలోకి రాబోతోందని టీడీపీ నేత సోమిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 135 స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారని చెప్పారు. వైసీపీకి ఘోర పరాభవం తప్పదని అన్నారు. జగన్కు తల్లి, 2 చెల్లెళ్లు కూడా వ్యతిరేకంగా ఉన్నారని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికలు అహంకారానికి, ఆత్మగౌరవానికి మధ్య జరిగాయని చెప్పారు. అరాచక పాలనను తరిమి కొట్టేందుకు ఓటింగ్ శాతం కట్టలు తెంచుకుందని అన్నారు. దాడులకు పాల్పడుతూ అరాచకం సృష్టిస్తున్న వైసీపీ నేతలు ఇకనైనా తగ్గాలని, లేదంటే జూన్ 4 తర్వాత తగిన మూల్యం చెల్లించుకుంటారని సోమిరెడ్డి హెచ్చరించారు.
చట్టాలని ఆయన కాళ్ళ కింద నలిపేసేసాడు. ఐఏఎస్ని ఐపీఎస్ని ఆయన కూలీల కింద మార్చేసుకున్నాడు. శాసనసభలో శాసనసభలో రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్న చట్టసభలో శాసనసభ్యులు అందరు కలిసి ఏవైతే బడ్జెట్ సెషన్స్లో నిర్ణయాలు తీసుకుంటారో, అలికేషన్స్ చేస్తారో వాటన్నిటినీ చెత్తపుట్లో వేసాడు. ఒక చట్టసభ నిర్ణయాలకి విలువ లేదు, వ్యవస్థలకి విలువ లేదు, ప్రజాస్వామ్యానికే గుడ్డలు పెట్టు. ఇప్పుడు లాంగ్ టైం బ్యాక్ బీహార్ రాష్ట్రం 2-3 దశాబ్దాల క్రితం బీహార్ రాష్ట్రం ఎట్టుండిందో ఆ పరిస్థితి ఈరోజు వచ్చింది ఆంధ్రప్రదేశ్కి. ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్, ఈరోజు అరాచక ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ అంటే ఇతర రాష్ట్రాల్లో గౌరవం. గతంలో ఎంతమంది చీఫ్ మినిస్టర్స్ ఉన్నా ఇటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు బయట రాష్ట్రాల్లో, బయట దేశాల్లో ఆంధ్రప్రదేశ్ అంటే తలదించుకోవాల్సిన పరిస్థితి చేశారు. ఇప్పుడు ఇక్కడ ఎందుకు రబీ ధాన్యం బకాయి సొమ్ములు రైతులకు, కౌలు రైతులను వెంటనే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఏలూరు పవర్పేట అనే భవనంలో గురువారం నిర్వహించిన రైతుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రబీ ధాన్యం బకాయి సొమ్ములను చెల్లించకపోవటం వలన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. రబీ సంబంధించిన ధాన్యం బకాయి సొమ్ములు అందక అన్నదాతలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. జిల్లాలో దాదాపు 80,000 ఎకరాల్లో రైతులు వరి పంటని సాగు చేశారు. అయితే 3,12,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి జరుగుతూ ఉంటే ప్రభుత్వం 239 ఆర్బీకే కొనుగోలు కేంద్రాల ద్వారా దాదాపు 2,40,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పేసి లక్ష్యంగా నిర్ణయించారు. అయితే ఈరోజు కూడా జిల్లాలో చాలా చోట్ల కళ్ళాల్లో ధాన్యం ఉండిపోయింది. సంచులు అందక రవాణాకి లారీలు రాక అన్నదాతలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా ఉన్నది. అంటే ధాన్యం కొనుగోలు సందర్భంగా కష్టాలు పడాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల కూడా రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే ధాన్యం అమ్మిన రైతులకి 21 రోజుల్లో మేము ధాన్యం సొమ్ములు చెల్లిస్తామని చెప్పేసి నిబంధనలు రూపొందించారు. మరి 21 రోజులు అంత ఎక్కువ టైం ఎందుకు పెట్టారో కూడా రైతుకి అర్థం కాని పరిస్థితి ఉంది. అయితే ఎన్నికల ముందు మాత్రం ధాన్యం అమ్మిన రైతులకి 2 రోజులకి 3 రోజులకి ధాన్యం సొమ్ములు బ్యాంకు ఖాతాలో జమ చేశారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈరోజు చూస్తూ ఉంటే చాలామంది రైతులకి 15 రోజుల నుంచి 20 రోజులు, 21 రోజులు దాటిపోయిన రైతులు కూడా చాలామంది ఉన్నారు. మరి ఆ రైతులకి ధాన్యం బకాయి సొమ్ములు వారి ఖాతాలు జమ కావడం లేదు. ఒకవైపు వాతావరణ శాఖ ఇవాళ పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ నేపథ్యంలో గుంటూరు టీడీపీ కీలక నేతలను హౌస్ అరెస్టు చేశారు. మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, టీడీపీ అభ్యర్థులు జూలకంటి బ్రహ్మారెడ్డి, ఎరపతినేని శ్రీనివాసులను హౌస్ అరెస్టు చేశారు. ఇలా చేయటం సరికాదని నక్కా ఆనందబాబు అన్నారు. మాచర్ల అల్లర్లపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు కమిటీ ఏర్పాటు చేశారని అందులో సభ్యుడిగా ఉన్న ఆనందబాబు అన్నారు. ఈ క్రమంలో మాచర్ల పరామర్శలకు వెళ్లకుండా ఆయనను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. చచ్చినట్టు వాయితోటి పడుంటారనే ఒక దుర్బుద్ధి, అంతమించి ఏం లేదు. ఆ ఆలోచనతో ఈ గొడవలన్నీ ప్రేరేపిస్తూ ఉన్నారు. ఈరోజు మాచర్లలో మొన్న జరిగినటువంటి సంఘటనలు, ఎక్కడెక్కడో రౌడీ మోకల్ని, పనికి మాలిన వాళ్ళందరినీ పోగు చేసి రిఫ్రాపర్స్ మొత్తాన్ని, సంఘ వ్యతిరేక శక్తులందరినీ తెలంగాణ జిల్లాల నుంచి మాచర్ల ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ ఒక 300-400 మందిని పోగేసి రోడ్ల మీద ఆ స్వైర విహారం, కారంపూడిలో ఏం చేద్దామని, ఎలక్షన్ అయిపోయింది కదా, ఈవీఎంలో నిక్షిప్తమైంది రిజల్ట్, కూర్చో ఏం జరిగింది తెలియద్ది, నాకు అర్థం కావట్లా. వీళ్ళ అకృత్యాలు మాచర్ల కానీ, తాడిపత్రి కానీ, చంద్రగిరి కానీ జరిగినటువంటి సంఘటనలు అన్నీ కూడా నేను గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళాను. నేను ఆయన పాజిటివ్గా రెస్పాండ్ అయ్యాడు, స్పందించాడు. ఇవన్నీ కూడా యాక్షన్ ఇనిషియేట్ చేస్తామని చెప్పారు. ఈరోజు మామూలు ఎందుకు హౌస్ అరెస్టులు చేసేది ఇంకా అవ్వలేదని 5 ఏళ్ళు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, పోలీసు వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా, మీరు జగన్మోహన్ రెడ్డి కింద పనిచేయట్లా, మీకు ఇంకా అర్థమవుతున్నట్లేదు. మీరు ఎలక్షన్ కమిషన్ అండర్లో పనిచేస్తున్నారు, అధికారులు మిమ్మల్ని మానిటర్ చేస్తున్నారు. అధికారులు కొంతమంది ఇంకా తొత్తుల్లాగా వ్యవహరించినా మీరు అనవసరంగా ఓవర్ యాక్షన్ చేస్తే మీరందరూ ఇబ్బంది పడతారు. ఇప్పటికైనా మారండి. మీరు చూశారు కదా పోలింగ్ సార్డే,
రాష్ట్రం ఏ విధంగా కసితో ఈ సైకోని పారదోళాలను ఓడి చేశారో అర్థమైంది కదా. ఇప్పటికైనా ఇటువంటి పనులు మానుకోండి. మీరు హౌస్ అరెస్టులు లేకపోతే కేసులు, అక్రమ కేసులు, జైలు పంపటాలు ఇక అదంతా అయిపోయింది. ఇక నెక్స్ట్ ఇంకో 15-20 రోజుల్లో మొత్తం నీకు మళ్ళీ మొత్తం మారిపోతా ఉంది. చూస్తారు కదా, మీరు చూస్తారు. మీరు దుగ్గిరాలలోని నియోజకవర్గం కార్యాలయంలో ఉదయం నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు, ప్రజలు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో పెదవేగి, పెద్దపాడు, దెందులూరు సహా ఏలూరు రూరల్ మండలాల్లోని అన్ని గ్రామాల్లో టీడీపీ కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగిన చింతమనేని ప్రభాకర్కు భారీ సంఖ్యలో ఓటర్లంతా వచ్చి అండగా నిలిచారన్నారు. ఎడంగా నుంచుంటే అందరూ ఎడంగా నుంచోండి. గురుగారు పక్కన వెనక్కి పెట్టండి కొంచెం. ఓకే సార్. ఎక్కడైతే పోలీస్ అధికారులను మార్చారో అక్కడే హింస జరిగిందని, ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించిందని ఎలా నమ్మాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. కూటమి నేతలు చెప్పిన చోటే పోలీస్ అధికారులను మార్చారని, ఈసీ నియమించిన పోలీస్ అధికారులకు రాష్ట్రంపై అవగాహన లేదన్నారు. ఎన్నికల కమిషన్ పక్షపాత ధోరణితో వ్యవహరించిందని, టీడీపీ దాడులు చేస్తున్న పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. లేదా వాళ్ళు ప్రోత్సహిస్తున్న అసాంఘిక శక్తులు ఒక రాజకీయ కక్షతో దాడులు, హింసాకాండ కొనసాగిస్తున్నది గమనిస్తూనే ఉన్నాం. ఎన్నికలన్నాక సమస్యాత్మక ప్రాంతాల్లో కానీ లేదా పాత కక్షలు ఉంటాయి. పోలింగ్ సందర్భంగా ముందు తర్వాత కొంచెం ఉండడం అనేది జరగడంలో ఆశ్చర్యం ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైంది, ఆందోళనకరమైంది ఏమిటంటే ఎన్నికల కమిషన్ ఉదాసీనత లేదా పక్షపాత ధోరణి. బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చి దాన్ని పక్షపాత ధోరణి, బయాస్డిదో పార్టిజాన్తో చేస్తుంది అనదలుచుకోకపోతే, ఉదాసీనత అంటే చూస్తున్నట్టు వచ్చేసి జరిగేవి చేసేవి చేసుకుండా వదలమన్నా ఉండాలి. లేకపోతే పోలింగ్కు ముందే ఆందోళన కలిగించినవి జరిగితే, పోలింగ్ తర్వాత జరగడము, జరిగిన ప్రతి సంఘటనలో కూడా శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసు టైంకు ఉండకపోవడము, చూస్తున్నట్టు పక్కకు చూడడం, స్పెక్టేటర్స్, మ్యూట్ స్పెక్టేటర్స్ లాగా, లేదా మా వైపు లీడర్లు ఉన్నట్టు వాళ్ళను హౌస్ అరెస్ట్ చేసి కట్టడి చేసి ఈ వైపు వీళ్ళు దాడులు చేసేట్టు చూడడం. దాడులన్నీ కూడా ఎక్కువ బడుగు బలహీన వర్గాల మీద జరుగుతున్నాయి. ఎస్సీలు, మైనారిటీలు, బీసీలు వీళ్ళవే జరుగుతున్నాయి. ఇది ఆందోళన కలిగించే అంశం. మన భారతదేశంలో ఎన్నికల కమిషన్కున్న స్వతంత్ర ప్రతిపత్తి అనుకోవడం ఉంటేనే ఎన్నికలు సజావుగా జరుగుతాయి. కేవలం ఉందని చెప్పి అదేదో మేడిపండులాగా పెట్టుకొని ఆ ముసుగులో
ఉదాసీనంగా వ్యవహరించిన లేదా ఒక పక్షం వైపు తీసుకున్న పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉంటుందంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది చూస్తే అర్థమవుతుంది. అధికారంలో ఉన్న పార్టీ ఏదైనా సరే సహజంగా అంటే ఈవెన్ ప్లే గ్రౌండ్ ఇవ్వడానికి అప్పుడు ఎన్నికలు జరిగేసరికి ప్రతిపక్షానికి సమాన అవకాశాలు ఉండాలి అధికార పక్షంలాగే. ఎన్నికలు అనేవి ప్రజలు నిర్ణయించే వేటికి కాబట్టి ప్రజల ముందు వాళ్ళ వాదన వినిపించుకోవడానికని ప్రజలకు సంబంధించిన ఏం చేస్తున్నామో చెప్పడానికని అలాగే బలం ఉంది కదా అని అది అధికార బలం ఒకటి వాడకుండా ఉండడానికే ఎన్నికల షెడ్యూల్ అనౌన్స్ చేసినప్పటి దగ్గర నుంచి కూడా సహజంగానే ఈ అధికార యంత్రాంగం ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అంతా కూడా ఎంటైర్ గవర్నమెంటల్ ఇదంతా ఎలక్షన్ కమిషన్ పర్వ్యూలోకి వెళ్తుంది, వాళ్ళ ఆదేశాల ప్రకారం నడుస్తుంది. ఇది అందరికీ తెలిసింది. అది మంచి ఇది. దీన్ని మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతగా రెస్పెక్ట్ ఇస్తుంది అనేది ఈసారి అధికారంలో ఉన్నాక ఒక్కసారి ఎన్నికల కమిషన్ పరిధిలోకి వెళ్ళిన తర్వాత షెడ్యూల్ వచ్చిన తర్వాత అందరూ గమనించారు. పొలిటికల్ సిస్టమ్ ఏదైతే ఉంటే ముఖ్యమంత్రి గారు కానీ మిగిలిన వాళ్ళు కానీ పూర్తిగా రొటీన్ కార్యక్రమాలు ఎక్కడైతే ఇంపాక్ట్ ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉన్న చోట ఎక్కడ కూడా ప్రభావితం చూపేది ఎంతో ఎంటర్ కావట్లా. ముఖ్యమంత్రి గారు అయితే మరీ ముఖ్యంగా పూర్తి అడ్మినిస్ట్రేషన్ చీఫ్ సెక్రటరీ గారి లేదా ఆధ్వర్యంలో శాంతి భద్రతలకు సంబంధించి డీజీపీ గారు వాళ్ళు చూసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి 130కి పైగా సీట్లలో విజయం సాధించబోతోందని తెదేపా నేత బుద్ధా వెంకన్న అన్నారు. విజయవాడలోని తెలుగుదేశం కార్యాలయంలో కూటమి నేతలతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో జగన్ను ఓడించేందుకు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారన్నారు. చంద్రబాబు 4వ ముఖ్యమంత్రి కావటం ఖాయమని బుద్ధా వెంకన్న ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఈ ఎంసీబీపీ మహాకూటమి 130 సీట్లు పైగా గెలవబోతుంది. 2014లో తెలుగుదేశం పార్టీ 104 సీట్లు వస్తే దాన్ని కూడా క్రాక్ చేయబోతుంది. దానికి ఉదాహరణకి 2019లో ఎలాగైతే జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి బారులు తీరారో ఇలాంటి మనం గెలిపించామని 2024లో అర్ధరాత్రి వరకు బారులు తీరడమే కాకుండా పక్కనున్నటువంటి రాష్ట్రం తెలంగాణ, ఇటు పక్కన ఉన్నటువంటి రాష్ట్రం కర్ణాటక బెంగళూరు, మరో పక్కన ఉన్నటువంటి రాష్ట్రం తమిళనాడు మెడ్రాసు ఖాళీ అయిపోయి ఎప్పుడూ లేని విధంగా బస్సులు కూడా పెట్టడం జరిగింది ఆర్టీసీ. అంటే ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి మీద ప్రజలకు ఉన్నటువంటి కక్ష. ఏ రోజైతే 151 సీట్లు ప్రజలు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారో దాన్ని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకున్నాడు. కాబట్టికి ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి సేవలు అవసరం అని ప్రతి ఒక్కరూ వచ్చి ఓటు వేశారు. ఎన్నికల కమిషన్ ఇచ్చింది 2019లో ఆంధ్రప్రదేశ్లో 79% పోలైంది. ఇవాళ 80% 80 ప్లస్ 6% పోలైంది. అంటే జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేక ఓట్లు పనిగట్టుకొని పొద్దు నుంచి ఎప్పుడూ లేరు. 5-6 గంటలు లైన్లో నుంచున్నారు. జగన్మోహన్ రెడ్డిని ఓడించారు. చంద్రబాబు నాయుడు గారు 4వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అది కూడా ఈసారి అమరావతిలో చేస్తారు. అమరావతి రాజధాని రైతులు ఏదైతే ఎప్పటి నుంచో నిరాహార దీక్షలు చేస్తుంటే వాళ్ళని ఒక అవహేళనగా చేశాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అమరావతిలో చంద్రబాబు నాయుడు గారి 4వ ప్రమాణ స్వీకారం. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 4వ తెలుగు వాళ్ళ చరిత్రలో 4 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోయే నాయకుడు చంద్రబాబు నాయుడు గారే. ఇంకో సంగతి ఏంటంటే 130 పైన సీట్లలో బొత్స సత్యనారాయణ కూడా ఓడిపోతున్నాడు. వాళ్ళ భార్య బొత్స ఝాన్సీ కూడా ఓడిపోతుంది ఎంపీగా. చెప్పండి, బొత్స గారు ప్రమాణ స్వీకారం డేట్ చెప్పారు కదా. బొత్స సత్యనారాయణ ఓడిపోతే వాళ్ళ భార్య ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పనండి. పశ్చిమలో 40,000 మెజార్టీతో గెలుతున్నాడు. 20,000 పైన మెజార్టీతో సుజనా చౌదరి గారు గెలుతున్నాడు. మంగళగిరి నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన నారా లోకేష్ మంగళగిరి చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్థాయి మెజారిటీతో విజయం సాధించబోతున్నారని నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ్య అన్నారు.
ఈ మేరకు మంగళగిరి టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అబద్దయ్య మాట్లాడుతూ కుల మతాలకు పార్టీలకు అతీతంగా నియోజకవర్గ ప్రజలు నారా లోకేష్కు ఓట్లు వేశారని అన్నారు. మొన్న 13వ తారీఖున జరిగినటువంటి శాసనసభ పార్లమెంటు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులు మరి ఈ యొక్క రాష్ట్రంలో ఒక కూటమిగా కలిసి పోటీ చేయడం జరిగింది. ఈ ఎన్నికల్లో ఒక ఛాన్స్ అని అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అరాచక పరిపాలనకి, నియంతృత్వానికి, మరి అదేవిధంగా ఒక ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించినటువంటి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించినటువంటి పాలనకి జరిగిన ఈ పోరాటంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సానుభూతి పరులు. పల్నాడు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గంలో మంగళవారం రాత్రి జరిగిన ఘర్షణలో భాగంగా బుధవారం పల్నాడు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మాచర్ల నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్నాడు జిల్లాను 144 సెక్షన్ విధించడం జరిగిందని తెలిపారు. మాచర్ల నియోజకవర్గంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ప్రత్యేక బలగాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. పల్నాడులో నిన్న ఎలక్షన్ అప్పుడు అలాగే ఎలక్షన్ తర్వాత జరిగిన సంఘటనల దృష్ట్యా అదనపు బలగాలను పిలిచి పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎవరైనా కానీ ఏ రకమైన అవాంఛనీయ సంఘటనలకి ప్రయత్నం చేసినా కానీ వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాము. వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయటము, అట్లానే వాళ్ళ మీద ప్రివెంటివ్ డిటెన్షన్ కానీ, పీడీ యాక్ట్ లేదా ఎక్స్టర్న్మెంట్ ఇట్లాంటి కఠినమైన చర్యలు తీసుకోవడానికి కూడా ఆదేశాలు వచ్చాయి. అన్ని చోట్ల బలగాలు మోహరించడం జరిగింది. వాళ్ళందరూ కంటిన్యూస్గా పహారా నిర్వహించి ఏ రకమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కంప్లీట్గా సిచ్యువేషన్ని కంట్రోల్లోకి తీసుకుంటున్నారు. అట్లనే ప్రజలు కూడా ఏ విధమైన భయాందోళనలకి గురవ్వాల్సిన అవసరం లేదు. కంప్లీట్గా ఫోర్సెస్ అన్నీ రీచ్ అయ్యాయి. పొద్దున కల్లా ప్రతి చోట సిచ్యువేషన్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి సార్ కూడా వచ్చి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అట్లనే సీనియర్ ఆఫీసర్స్ ఏడీజీ గారు, డీజీ గారు కూడా ఏ రకమైన చర్యలు తీసుకొని ఈ సంఘటనలను అరికట్టాలనే దానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారి ఆదేశాల మేరకు అన్ని చోట్ల ఈ సంఘటన. రాష్ట్ర జలవనరుల శాఖ సలహాదారుడు గంగుల ప్రభాకర్ రెడ్డి బుధవారం సాయంత్రం పట్నంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 80% ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు. అలాగే ఆళ్లగడ్డ పట్టణంలో మంగళవారం రాత్రి ఓ వ్యక్తిపై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకుని వెళ్తామని తెలిపారు. ఎటువంటి సంఘటనలు జరగకుండా వాళ్ళు మా పార్టీ నాయకులు కానీ మా వాళ్ళు కానీ మంచి నడవడితో మంచి డిసిప్లిన్ తోటి వచ్చారు. తర్వాత ఓటర్లందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేయాలని ఇవ్వాలని చెప్పేసి నేను మీ ప్రెస్ మీట్ కూడా చెప్తున్నాను. ఎందుకంటే మనకు ఎక్కడ కనుక ఇన్స్టిట్యూట్ కూడా స్కోప్ లేకుండా అన్నింటి కూడా సర్దుబాటు చేసుకుంటూ అన్నింటి కూడా లాస్ట్ మినిట్ లేదా కొంచెం టెన్షన్ క్రియేట్ చేయాలని కొంతమంది ప్రయత్నం చేసినాం. మనమైతే దానికి స్కోప్ ఇవ్వడం లేదు. కొంతమంది కొంత మీడియాలో కూడా కొంతమంది చెప్పారు 5-10 అయింది, కొంచెం పోతే ఎరుగుతుంది. మాకు ఎప్పుడు కూడా అటువంటి ఆలోచన ఉండదు, అటువంటి ఇది కూడా ఉండదు. ఎక్కడి నుంచో మనుషులు చెప్పారు అక్కడ. ఈ మధ్య మీరు అందరూ కూడా గమనించండి, నిన్న రాత్రి కూడా గుర్తుపెట్టడం జరిగింది. అది కూడా మేము ఖండిస్తున్నాం. అటువంటి సంఘటనలు కూడా జరగకూడదనే మేము ఎప్పుడు కోరుకునేది. ఏది ఏమైనా కానీ అది ఆ ఖండన ఆ సంఘటనను నేను పూర్తిగా ఖండిస్తున్నాను. మీరందరూ కూడా నిన్న వాళ్ళు చెప్పారు, ఏం చెప్పారు, మేము ఎవరు పిలిపించలేదు మనుషులు అన్నారు. వీళ్ళందరూ కూడా వాళ్ళ ఇంటి గేటు ముందర బౌన్సర్లు, కర్ణాటక నుంచి వచ్చిన బౌన్సర్లు ఎంతమంది చూడండి. వీళ్ళందరూ కూడా వాళ్ళ ఇంటి ముందర నిన్న రాత్రి పార్టీ చేసుకొని వాళ్ళంతా కూడా సెండ్ ఆఫ్ చేసిన తర్వాతనే ఆ దుర్ఘటన జరిగిందని కూడా మనకందరికీ కూడా తెలుస్తాం. అంటే ఈ బౌన్సర్లను ఎందుకు పిలిపించాల్సి వచ్చింది? వీళ్ళు ఎక్కడో వీళ్ళందరూ కూడా వీళ్ళందరినీ కూడా నేను కోరుతున్నాను. ఈరోజు పోలీస్ అధికారులందరూ కూడా నేను కోరుతున్నాను. మీరందరూ కూడా ఇక్కడ ఉన్న ఫోటోలను కూడా మీకు పోలీస్ అధికారులను కూడా పంపించడం జరిగింది. ఈరోజు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నంద్యాలకు పంపించాము. అలాగే ఆలగడ్డ టౌన్ పోలీసులకు కూడా పంపించడం జరిగింది. వీళ్ళందరూ అడ్రస్ తీసుకుని వీళ్ళు ఎందుకు వచ్చారు ఇక్కడికి,
ఎందుకు వచ్చారనే గతం తప్పకుండా తీర్చకపోతే వాళ్ళపైన నేను ఈసీ కూడా నేను కంప్లైంట్ చేయడానికి కూడా వెనుకాడతాను. అంటే ఇదే నిదర్శనం. వీళ్ళందరూ కూడా వాళ్ళ ఇంటి ముందరే నిలబడి మొత్తం అందరూ కూడా సందాలు చేసుకుంటాం, వాళ్ళందరూ కూడా పార్టీ చేసుకుంటాం. అంటే ఇట్లా కారణాలు ఎవరో 8 నుంచి పిలిపిస్తారు, ఏదో చేస్తారు చెప్తున్నారు. మాకు అవసరమే లేదు. ఈయన పొద్దు నుంచి కూడా ఎక్కడ కానీ ఒక చిన్న సంఘటన బూత్లో పోయినప్పుడు కూడా నా వెంట ఉన్న వాళ్ళని కూడా నేను వద్దు అని చెప్పి నేను ఒకటే వెళ్తాను. ఎందుకంటే అది ఎన్నో ఎలక్షన్లో చూసిన వాడిని నేనే దాన్ని అతిక్రమించకూడదని చెప్పేసి నేనే బాగుండదని చెప్తా వస్తున్నాను. కానీ వాళ్ళు వస్తే బూత్లో పోతే 10 మంది 15 మంది బూత్లోకి వెళ్తుంటే ఎవరు కూడా అధికారులు చెప్తే కూడా వినని పరిస్థితుల్లో వెళ్తా ఉన్నాను. అంటే ఇది మనం ఎక్కడ ఉన్నాం? మనం ఈ 2024లో ఉన్నామా లేకపోతే 19th సెంచరీలో ఉన్నామా అనేది ఆలోచన చేయండి అని చెప్పి నేను చెప్తున్నాను. ఏదేమైనా కానీ నేను ఒకటి మీ ద్వారా ఆళ్ళగడ్డ తాలూకా ప్రజలందరూ కూడా మంచితనంతో మంచిగా వచ్చి ఓటేశారు. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా వాళ్ళ నిర్ణయాన్ని కట్టుబడి భవిష్యత్తులో ఆళ్ళగడ్డ అభివృద్ధికి ఈరోజు మేమైతే ఏదైతే చెప్పినామో దాన్ని కట్టుబడి ఆ అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేయాలని చెప్పేసి మేమంతా కూడా ముందుకు పోతున్నాం. కాబట్టి ప్రజలకు కురిసిపాడు మండలంలోని రైతులందరూ సబ్సిడీపై పచ్చి రొట్టె విత్తనాల కొరకు రైతు భరోసా కేంద్రాల వద్ద నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాసరావు బుధవారం మీడియా సమావేశం ద్వారా తెలియజేశారు. 70% సబ్సిడీపై పచ్చి రొట్టె విత్తనాలు అందుబాటులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. తొలకరులో పచ్చి రొట్టె విత్తనాలను భూమిలో కలిగి దున్నితే భూసారం పెరుగుతోందని, దీని ద్వారా పంట దిగుబడి పెరుగుతోందన్నారు. కురిసిపాడు మండల రైతు సోదరులకు విజ్ఞప్తి. ఈ సంవత్సరం యొక్క ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ రాబోయేటువంటి ఖరీఫ్లో ఈ తొలకరి వర్షాలు పడగానే ప్రతి సంవత్సరము మనము పచ్చి రొట్టె పైర్ల కింద జీలుగా, జనుము, పిల్లిపిసర వంటి గ్రీన్ మిన్యూర్ సీడ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా మనకి 70% సబ్సిడీపై రైతులకి అందజేయడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వ ఆదేశాల మేరకు మరి యొక్క తొలకరిలు వేసేటువంటి విత్తనాలు జీలుగలు కానీ, జనుములు కానీ, పిల్లిపిసర్లు కానీ ప్రతి రైతు కూడా మరి రైతు భరోసా కేంద్రాలకు అలాట్మెంట్ యూనిట్ని ప్లేస్ చేయడం జరిగింది. కాబట్టి కావలసినటువంటి రైతులు మరి యొక్క రైతు భరోసా కేంద్రాల్లో మన విస్తరణాధికారుల దగ్గర నమోదు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి మన యొక్క రైతు సోదరులు మరి యొక్క పచ్చి రొట్టె పైర్లు చాలా ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి భూసారాన్ని పెంచడమే కాకుండా మనం ఎరువుల మీద పెట్టే ఖర్చు కూడా చాలా తగ్గుతుంది. కాబట్టి ఈ తొలకరి వర్షాలు పడగానే మరి యొక్క పచ్చి రొట్టె పైరు విత్తనాలని భూమిలో కలిగి దున్నుకొని దాదాపుగా 40-45 రోజుల తర్వాత దిక్కులో మనం తొలి పంట వేసే ముందుగా కలిగి దున్నుకున్నట్టయితే భూసారం పెరగటమే కాకుండా మంచి దిగుబడి వస్తుంది. కాబట్టి ప్రతి రైతు కూడా మరి యొక్క జీలుగులు, జనుములు, పిల్లివిసలు వంటి విత్తనాలని మరి పొలంలో తొలకరి వర్షాలు పడగానే వేసుకొని మరి భూసారాన్ని పెంచవలసిందిగా రైతులకు తెలియజేస్తూ ఉన్నాను. ఒంగోలు జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల ఈవీఎంలను ఒంగోలులోని రైస్ ఇంజనీరింగ్ కళాశాలలో భద్రపరిచినట్లుగా జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ వెల్లడించారు. బుధవారం రైస్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈవీఎంలను భద్రపరిచిన తీరును ఆయన పరిశీలించారు. ఎన్నికల ఫలితాలు వెల్లడించే వరకు ఈవీఎంలను ప్రత్యేక పోలీసు బలగాలతో పర్యవేక్షిస్తామని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో ఎన్నికల పరిశీలకులు అరవింద్ కుమార్ పాల్గొన్నారు. జిల్లాలో ఈ 8 నియోజకవర్గం నుంచి జరిగిన ఎలక్షన్స్ సామాన్లన్నీ కూడా ఈవీఎంస్, స్టాచ్యుటరీ, నాన్ స్టాచ్యుటరీ మెటీరియల్స్ అన్నీ కూడా ఇక్కడ సెంట్రలైజ్డ్ స్ట్రాంగ్ రూమ్ కమ్ కౌంటింగ్ సెంటర్గా అయిన ఈ రైస్ కాలేజ్లో పెట్టడం జరిగింది. ఈ ఆల్ 8 సెగ్మెంట్లో కావాల్సిన అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ కావాల్సిన ఈవీఎంలు, దెన్ అసెంబ్లీ సెగ్మెంట్స్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి సంబంధపడిన ఈవీఎంస్ అన్నీ కూడా డిఫరెంట్ సెపరేట్ స్ట్రాంగ్ రూమ్లో పెట్టి దానికి దగ్గర కౌంటింగ్ హాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి నుంచి కౌంటింగ్ ప్రక్రియకు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇవాళ పొలిటికల్ పార్టీస్, వాళ్ళు ఏజెంట్స్ ఆర్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ వాళ్ళు ప్లస్ జనరల్ అబ్జర్వర్స్ వాళ్ళ పరిధిలో ఆఫీసర్స్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.